బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస నోటీసుల నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్న నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో కేటీఆర్ కీలక భేటీ అయినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్తో కేటీఆర్, హరీష్ ఇద్దరు కూడా భేటీ అయ్యారంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ గురించి కేటీఆర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారట కేసీఆర్. ఆర్ఎస్పీకి సజ్జనార్ నోటీసులు ఇవ్వడం పైన కూడా ఆరా తీశారంటూ తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలంటూ కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మనందరికీ తెలిసిందే, ఇప్పటికే హరీష్, కేటీఆర్ విచారణకి హాజరవడం ఎంత పెద్ద రాజకీయ దుమారాన్ని రేపిందో మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు నోటీసులు రావడం, వాటి మీద మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తన విషయంలో వ్యక్తిగత హననానికి పాల్పడ్డారంటూ సజ్జనార్ మళ్ళీ నోటీసులు ఇచ్చారు పర్సనల్గా. ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి మళ్ళీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెస్పాండ్ అవ్వడం, ఆ విషయం మీద కూడా చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, మా దగ్గర ఉన్న ఆధారాలు అయితే మేము ఇస్తామని చెప్పేసి. మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా సహజమైన ప్రక్రియ అంటూ కూడా చెప్పారు. గతంలో కేసీఆర్ చెప్పినట్లుగానే, కేటీఆర్ చెప్పినట్లుగానే. ఇదంతా ఒక ఎత్తు అయితే, విచారణకి వెళ్ళొచ్చిన కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇద్దరు చాలా కాన్ఫిడెంట్గా అసలు అధికారులు ఏం అడగాలనుకున్నారో ఏం అడుగుతున్నారో వాళ్ళకే అర్థం కావడం లేదు. తిరిగి మేమే వాళ్ళని అడిగాము, వాళ్ళు నీళ్లు నవ్వులేరు, వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళు కంగారు పడుతున్నారంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సహజంగా విచారణకు వెళ్ళొచ్చిన తర్వాత కొన్ని కాన్ఫిడెన్షియల్ విషయాల గురించి డిస్కస్ చేస్తారు కాబట్టి అలాంటివి ఏమైనా అడిగితే ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడదాం, విచారణ తర్వాత చూద్దాం, లేకపోతే ఇంకోటి మాట్లాడతారు. అది పక్కన పెట్టి అధికారులే భయపడుతున్నారు, అధికారులే నీళ్లు నవ్వులుతున్నారు అని చెప్పేసి కేటీఆర్, హరీష్ మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఈ విచారణ? నిజంగానే ఇదంతా బూటకమా, లేకపోతే రాజకీయంగా తాము వీక్గా లేవని చూపించుకోవడానికి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని చూడాలా? అంత కాన్ఫిడెన్స్ ఎలా కనిపిస్తుంది ఇలా నోటీసులు వచ్చి విచారణ చేసిన తర్వాత కూడా అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. రెండు కోణాల్లోని ఈ విషయంలో ఆలోచించాలి. మరోవైపు బీఆర్ఎస్ బాస్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఖచ్చితంగా వరుస నోటీసులు బీఆర్ఎస్ కీలక నాయకులకు రావడం అనేది బీఆర్ఎస్ను కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిణామమే. రాజకీయంగా దాన్ని టర్న్ చేసుకోవాలి, కొంత హైలైట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తమని కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు కలిసి ఇబ్బంది పెడుతున్నారు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ చాలా ప్రయత్నాలు చేస్తుంది. అలాగే ఈ కేసుల వల్ల ఏమీ జరగదు, మేము భయపడేది లేదు, ఏం చేసుకుంటారో చేసుకుండానే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. బట్ స్టిల్ పూర్తిగా చర్చ అంతా ఈ విషయం మీద జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్కి సైతం ఒక సరికొత్త ప్లాన్ అవసరమైంది. ఇప్పుడు ఈ ప్లాన్ గురించిన మేధోమథనం కోసమే కేసీఆర్, కేటీఆర్, హరీష్ కలిశారంటూ సమాచారం అందుతోంది. మరి ఏం చేసే అవకాశం ఉంది? వాట్ విల్ బి ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ బీఆర్ఎస్? ఏం చేస్తారు ఇప్పుడు? డిఫెన్స్ పొజిషన్లోనే ఉంటారా, లేదంటే ఇక అఫెన్సివ్ కూడా మొదలుపెట్టే అవకాశం ఉందా? ఇంకేదైనా కొత్త ఆయుధాన్ని రెడీ చేస్తున్నారా కేసీఆర్? మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఏం చేసే అవకాశం ఉంది? ఎలా ప్రజల్లోకి వెళ్ళాలనే దాని గురించి కూడా డిస్కస్ చేశారట. డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు. మధు, అవునన్నా కాదన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ డిఫెన్స్లో ఉంది. ఇప్పుడు కేసీఆర్తో మీటింగ్ తర్వాత అఫెన్సివ్ మోడ్లోకి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇటు సైడ్ నుంచి కూడా ఏమైనా అస్త్రాలు వదులుతారా, లేదంటే ఇది జరుగుతుంది, మనం ఎన్నికల మీద ఫోకస్ పెడదామని డిస్కషన్ ఏమైనా జరిగిందా? ఈ చర్చ ఉద్దేశం ఏంటి? అసలు ఏం డిస్కస్ చేసినట్లుగా తెలుస్తోంది? ఎగ్జాక్ట్లీ 1 వీక్ లోపలనే 3 సార్లు కేసీఆర్, హరీష్ రావు కేటీఆర్ తో భేటీ అయ్యారు. నిన్న కేటీఆర్ విచారణ ముగించుకొని వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఈ రోజు భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఆల్రెడీ హరీష్ 2 సార్లు భేటీ అయ్యారు, తర్వాత కేటీఆర్ 2 సార్లు భేటీ అయ్యారు. సో వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఇది వాస్తవానికి చెప్పాలంటే ఇది 4వ భేటీ కేసీఆర్ తో వారం రోజుల వ్యవధిలోనే. అసలు ఏం జరుగుతుందో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ తో పాటు నెక్స్ట్ తదుపరి సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఏ రకంగా పార్టీ ముందుకు పోవాలి, ఏ అంశాలపైన దృష్టి పెట్టాలనేటువంటి చర్చ జరుగుతున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఈ భేటీ కాస్త సుదీర్ఘంగానే కొనసాగే అవకాశం ఉంది. నిన్న కేటీఆర్ సిట్ విచారణను ఎదుర్కొన్నారు కాబట్టి ఏ అంశాలపైన ఫోకస్ చేశారు, ఏం అడుగుతున్నారు పోలీసులు, అసలు సిట్ ఉద్దేశం ఏంటి అనేటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ కే సిట్ నోటీసులు ఇవ్వనుంది. డైరెక్ట్ గా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి ఫోన్ ట్యాపింగ్ లో ఒకవేళ నోటీసులు ఇస్తే దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఇది రికార్డులోకి ఎక్కేటువంటి అవకాశం ఉంది. ఇంత ముందుకు దేశంలో ఏ రాష్ట్ర సీఎం కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి విషయంలో విచారణలకు హాజరు కాలేదు.
సో కేసీఆర్ కనుక సిట్ నోటీసులు తీసుకొని హాజరైతే అది సంచలనంగా మారే అవకాశం ఉంది. సో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త బ్లేమ్ చేయడానికి కనుక ప్రయత్నం ఏమైనా చేయబోతుందా అంటూ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయబోతా ఉన్నారు కేసీఆర్. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రస్తుతం బ్యూరోక్రాట్స్ కానీ పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి విషయంలో కానీ మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అంటే ఆరోపణలు చేసే వాళ్ళు కాదు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ లో మంత్రులు, ముఖ్యమంత్రి, కొన్ని పార్టీలు కొంతమంది నాయకులు చేస్తున్నారు. మిగతా మోస్ట్ పర్సెంట్ ఒక 90% సంబంధించిన వారి మిగతా వైఖరి ఎలా ఉంది, వారి అభిప్రాయం ఏంటి, జరుగుతున్న పరిణామాలపైన కూడా కేసీఆర్ ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారంటూ పార్టీ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం హరీష్ రావు కేటీఆర్ తో భేటీ కాస్త సంచలనంగా మారింది, చర్చనీయాంశం అవుతా ఉంది. కేసీఆర్ ఏం దిశానిర్దేశం చేయనున్నారు, వీరికి ఏం మాట్లాడుతా ఉన్నారు, ఏం సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ చర్చ అయితే కొనసాగుతా ఉంది. ఈ 1 వీక్ లోనే ఈ భేటీ 3 సార్లకు పైగా భేటీ కావడంతో వీరిద్దరితో కాస్త చర్చనీయాంశం అవుతోంది. అంటే ఎంత బయటికి చెప్పినా సరే, అంటే ఎంత ధైర్యాన్ని చూపించినా, ఇప్పుడు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఇద్దరు విచారణకు వెళ్ళొచ్చిన తర్వాత మేమే అధికారులను ఇంకా ఎదురడిగాము, వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళే నీళ్ళు నవ్వులుతున్నారని చెప్పి మాట్లాడడాన్ని మనం చూసాం. అంటే ఎంత ధైర్యాన్ని బయటికి చూపించినా సరే లోపల ఖచ్చితంగా ఏదో ఒక ప్యానిక్ అయితే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ వరుస ఇప్పుడు మీటింగ్కి ముందు మీటింగ్ తర్వాత కేసీఆర్తో ఈ వరుస భేటీలను చూస్తుంటే సో ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని మనం? ఎగ్జాక్ట్లీ అంటే డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే అర్థమవుతా ఉంది. మనం చూసాం దీనికి ఎగ్జాక్ట్లీ ఇదే సిమిలారిటీ సంబంధించినటువంటి ఇట్లాంటి ములాఖత్, ఇట్లాంటి భేటీ కేసీఆర్ తో గతంలో జరిగింది. కాళేశ్వరం కమిషన్ విచారిస్తున్న సందర్భంలో అధికారులను, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వ్యక్తులను, ఎక్స్పర్టీస్ ని, తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులను హరీష్ రావు గాని కేసీఆర్ గాని విచారించే కంటే ముందు దీనిపైన చాలా క్షుణ్ణంగా దీనిపైన దృష్టి పెట్టారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. కాకపోతే నందు రాజకీయాల్లో కేసీఆర్ కి చాణక్యుడిగా పేరుంది తెలంగాణ రాజకీయాల్లో. అయితే అంటే మధు, నా ఉద్దేశం ఇక్కడ ఇంత ధైర్యం చూపిస్తున్నారు, ఏమీ లేదని చెప్తున్నారు కదా, అలా కాదు, దేర్ ఈజ్ సంథింగ్, సమ్ డేంజర్ ఈజ్ దేర్, అది అంతవరకు అయితే మనం ఒప్పుకోవచ్చు కదా ఖచ్చితంగా. అంటే ఏదో సమ్ ఇన్సెక్యూరిటీ అయితే బీఆర్ఎస్లో కనిపిస్తుంది కదా ఈ కేసుల విషయంలో. అంటే ఇప్పటికే ప్రతిపక్షాలు దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాయి. ఫోన్ ట్యాపింగ్ చేశారు హీరోయిన్లకు సంబంధించి, తర్వాత వ్యాపారవేత్తలవి, రాజకీయ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే కూడా ఫోన్లు ట్యాప్ చేశారు అనేటువంటి విమర్శలను గ్రౌండ్ లోకి తీసుకెళ్లారు. అది దాదాపు ప్రతి ఒక్కరికి రీచ్ అయింది. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి జరగాల్సినటువంటి డ్యామేజ్ కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ జరిగిపోవాల్సినటువంటి పార్టీకి జరగాల్సినంత నష్టం జరిగింది అనేటువంటి దానిపైన వాళ్ళు విశ్లేషించుకున్నారు. సో దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనేటువంటి దానిపైన ఫోకస్ చేస్తా ఉన్నారు. ఇంకా మరింత దీన్ని కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చి పిలిపిస్తే ప్రజలు పూర్తి స్థాయిలో ఇది నిజమే అనేటుకునేటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. కాబట్టి దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనే దానిపైన పార్టీ దృష్టి పెడుతున్నట్టుగా నాయకులు అయితే చెప్తా ఉన్నారు. 100% జనరల్ గా అంటే మనం డైరెక్ట్ గా మనం చెప్పడానికి లేదు, భయపడుతున్నారు, భయపడట్లేదు అని, కానీ ఎవరి వ్యూహాలు వాడుకుంటా ఈ పార్టీలకు సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ, ఇటు కేసీఆర్ కానీ, అటు ఇంకా మిగతా పార్టీల నాయకులు కానీ ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. ప్రస్తుతం దానిపైనే కేసీఆర్ చర్చిస్తా ఉన్నారు, వీరితో మాట్లాడుతా ఉన్నారు, రెగ్యులర్ గా అప్డేట్ తెలుసుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేటువంటిది. దాంతోపాటు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఎట్లా ముందుకు పోవాలి, ఇప్పటికే ఛాలెంజ్ చేస్తా ఉన్నారు మంత్రులు బీఆర్ఎస్ పార్టీకి, దమ్ముంటే 10% మున్సిపాలిటీని గెలిచి చూపించాలనేటువంటిది. కాబట్టి వాటిపైన కూడా చర్చించనున్నారనేటువంటి ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. నందు రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద కేసీఆర్ వరుస భేటీలు, కేటీఆర్ హరీష్తో వరుస భేటీలు నిర్వహించడం ఇప్పుడు చాలా ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నారు, కేవలం ఏం జరుగుతుంది, ఎలా ఈ విషయంలో మనం ప్రొసీడ్ అవ్వాలి అనేది మాత్రమే డిస్కస్ చేస్తున్నారా, లేకపోతే బయటికి ధైర్యం చూపిస్తున్నంత ధైర్యంతో పోల్చుకుంటే లోపల ఎంతో కొంత ఇన్సెక్యూరిటీ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలా? ఇవన్నీ కాదు అనుకుంటే జరిగేవి ఎలాగో జరుగుతూ ఉంటాయి. ఈ నోటీసులు, ఈ కేసులు ఇవన్నీ రెగ్యులర్గా ఉండేవే. మన ఫోకస్ ఎన్నికల మీద ఉండాలి, నెక్స్ట్ రాబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఏం స్ట్రాటజీ అమలు చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నారా? వాట్ డూ యూ థింక్ ఇస్ హ్యాపెనింగ్ దేర్? లోపల ఏం జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఈ కేసుల ప్రభావం ఇప్పుడు వరుసగా నోటీసులు రావడం, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఇలా విచారణకు హాజరవడం, ఇదంతా కూడా రేపు జరగబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల మీద కానీ లేదంటే ఇంకే రకంగా అయినా సరే బీఆర్ఎస్కు నెగిటివ్ చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఇది నష్టం చేస్తుందా? ఇప్పుడు బీఆర్ఎస్ మరి ఎలా ఎదుర్కొనే అవకాశం ఉంది?
ధైర్యంగా ఉన్నారు, ధైర్యాన్ని చూపిస్తున్నారు. బట్ ఓన్లీ డిఫెన్సివ్ మోడ్ అయితే కనిపిస్తోంది ఇప్పటికైతే. ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ ఒఫెన్సివ్ మోడ్లోకి దిగడానికి అవకాశం ఉందా? ఇంతకుముందు మధు చెప్పినట్లుగా కేసీఆర్ చాణక్యత ఇక్కడ ఎలా పనిచేసే అవకాశం ఉంది? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ విషయంలో? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.